బీఆర్ఎస్ కు కోలుకోని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్ కు ఊహించని షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబం ఉక్కిరి బిక్కిరవుతోంది. పార్టీని సన్నిహితులు ముఖ్యులు వీడుతున్నారు. కాంగ్రెస్ లో కేశవరావు, విజయలక్ష్మి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డం అరవింద్ రెడ్డి చేరనున్నారు. త్వరలో కాంగ్రెస్ గూటికి 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవైపు పార్టీ ఫిరాయింపులు, మరోవైపు కేసులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ అంతా కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. హరీష్ రావు పేషీ నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మారిన నేతల ఫోటోలను తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, బీఆర్ఎస్ కు కోలుకొని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్ కు ఊహించని షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కల్వకంట్ల కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అలాగే కేకే కూడా పార్టీని వీడారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకుడు రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్లో క్రియాశీల నేతగా గుర్తింపు పొందిన కె కేశవరావు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కేశవరావుతో పాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఇద్దరెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో అంటే రేపు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని కె కేశవరావు భావిస్తున్నారు. అందుకు ఆయన ఢిల్లీలో గతంలో ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయనకి కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయి. వారితో నేరుగా కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన ఢిల్లీలోనే సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తొలుత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి చేరికకు సంబంధించిన అంశాలు క్లియర్ చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి ఇంటికి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన ఇంటికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మల్లు రవి, సంపత్ కుమార్ ఇలాంటి నాయకులందరూ ఆయన ఇంటికి వెళ్లారు, ఆయనతో మాట్లాడారు. కడియం శ్రీహరి ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరు కూడా పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. కడియం కావ్యకి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించినప్పటికీ కూడా వారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఇష్టంగా లేరు. నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనంటూ ఆమె నిన్న ప్రకటన విడుదల చేసి ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీలో కడియం కావ్యను లేదంటే కడియం శ్రీహరిని ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేయబోతుంది. అయితే కడియం శ్రీహరిని పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరుతుంది. కానీ తన కూతురు కడియం కావ్యకే పార్లమెంట్ టికెట్ ఇవ్వండి అంటూ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కడియం శ్రీహరిని ఎంపీగా పోటీ చేయించి ఎంపీ ఎన్నికలు అయిపోయినాక స్టేషన్ ఘన్పూర్ బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్లో కడియం కావ్యకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అంటే అయితే కడియం శ్రీహరి లేదంటే కడియం కావ్య ఎవరో ఒకరు వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. బీఆర్ఎస్కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబం
పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయిందని చెప్పవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కవిత, సంతోష్ రావు, ఈ 5గురి మీద ప్రతిరోజు ఏదో ఒక అవినీతికి సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి, అవినీతికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో, లిక్కర్ కేసులో కవిత ఇప్పటికే తిహార్ జైలుకి వెళ్ళింది. అదేవిధంగా కేటీఆర్ పైన వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనే ప్రధాన సూత్రధారిగా ఎవరైతే రిమాండ్ తీసుకొని విచారిస్తున్నారో ప్రణీత్ రావుతో పాటు మిగతా పోలీస్ అధికారులు వారు చెప్తున్నట్టుగా ఎవరైతే ఎంక్వైరీకి సంబంధించిన అధికారులు ఉంటారో వారికి చెప్తున్నట్టుగా రోజు లీకులు వస్తున్నాయి. అదేవిధంగా కేసీఆర్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశం, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషి నుంచే వెళ్ళిపోవడం, అదేవిధంగా సంతోష్కు సంబంధించి మార్ట్ ఏదైతే లిక్కర్ మార్ట్ ఉందో లిక్కర్ మార్ట్కు సంబంధించిన ఆ అవినీతి వ్యవహారం, ఇలా చూసుకున్నట్లయితే కేసీఆర్ కుటుంబంలో ఎవరో ఒకరిపైన ప్రతిరోజు ఆరోపణలు వస్తున్నాయి, వారిపైన విచారణలు జరుగుతున్నాయి. ఒకవైపు ముఖ్యమైన నాయకులందరూ పార్టీని వీడుతుంటే మరొక వైపు అవినీతి ఆరోపణలు, విచారణలు, అరెస్టులు, ఇవన్నింటి నేపథ్యంలో కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. 110 రోజులు కాలేదు అధికారం కోల్పోయి, 110 రోజులలోనే కేసీఆర్ కుటుంబంకి కోలుకొని ఎదురు దెబ్బ తగులుతుంది. బీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో వీరు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినప్పటికీ కూడా ప్రస్తుతం 110 రోజుల తర్వాత ఓడలు బండ్లు ఓడలైన సామెత ఇక్కడ అచ్చుగుద్దినట్టుగా సరిపోతుందని మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వరుసగా షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ఇప్పటికే 5 సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారారు. 2 ఎంపీలు బీజేపీలోకి వెళ్తే 3 ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఇప్పటికే సికింద్రాబాద్ టికెట్ పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేసింది. 2వ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన పార్టీ మారబోతున్నారు. ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరు వరంగల్ పార్లమెంటు స్థానం వస్తుంది. అదేవిధంగా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి 5 సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోవడం, అదేవిధంగా సుమారు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండడం, ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలుగా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు, గేట్లు ఎత్తినాం కాబట్టి వలసలు వస్తూనే ఉంటాయన్నారు. ఆయన అన్నట్టుగానే వలసల సంఖ్య పెరుగుతూ పోతుంది. మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా గడ్డం అరవింద్ రెడ్డితో పాటు ఇంకా ముఖ్యమైన నాయకులందరూ కూడా రోజుకు ఒకరి చొప్పున పార్టీ మారుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, లేదంటే కొంతమంది ఏఐసీసీకి వెళ్ళి ఢిల్లీలో కండువలు మార్చుకోవడం, ఇలా రోజు ఈ వ్యవహారం అయితే జరుగుతూ ఉంది. అయితే బీజేపీలోకి లేకంటే కాంగ్రెస్ పార్టీలోకి అందరూ కూడా వలసలు పోతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అయితే ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. శ్రవంతి, అయితే సుధాకర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తీసుకుంటే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ లో తాటికొండ రాజయ్యని కాదని కడియం శ్రీహరికి సీట్నిచ్చారు కేసీఆర్. అలాంటి కడియం శ్రీహరి ఎందుకని సడన్ గా పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది? అంటే కుమార్తె భవిష్యత్తు కోసమే అనుకోవచ్చా? కడియం శ్రీహరి వ్యవహారంలో బీఆర్ఎస్ చాలా సీరియస్గా స్పందిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక ట్వీట్ చేశారు. నాయకులు చాలామంది పోతుంటారు, కానీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం, బీఆర్ఎస్కి ఇబ్బంది ఏం లేదు, క్యాడర్ చెక్కు చెదరకూడదు, క్యాడర్ ఆత్మవిశ్వాసంతో ఉండాలంటూ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కడియం శ్రీహరి వెళ్ళిపోయిన దానిపైన బీఆర్ఎస్ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా స్పందిస్తుంది. మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఆయన గెలిచి తన దారి తాను చూసుకుంటూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. దీనికంటే చాలా పెద్ద విషయంగా భావించాల్సింది ఏంటంటే, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా చాలామంది నాయకులను కాదని కడియం కావ్యకి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే నేను పోటీ చేయనని వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చాలా పెద్దగా ఉంటుంది, ఈ అంశం ప్రభావం పడుతుంది. దీంతో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలలో చునకనవుతుంది. పార్లమెంట్ ఎన్నికల పైన చాలా సీరియస్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ టికెట్లు ఇచ్చినా కూడా పోటీ చేసేందుకు ఎవరు సుముఖంగా లేరనే ఈ వార్త తెలంగాణ సమాజంలోకి భారీగా వెళ్ళిపోతుంది. తద్వారా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా నష్టపోతుందనే ఒక అంచనా రాజకీయ వర్గాలలో వెలువడుతుంది. అదేవిధంగా కడియం శ్రీహరి కారణంగా గత కొంతకాలంగా సీనియర్ నాయకునిగా ఉన్న దొమ్మాటి సాంబయ్య వెళ్ళిపోయారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్య వెళ్ళిపోయారు. అదేవిధంగా వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరూరు రమేష్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వీరందరూ కేవలం కడియం శ్రీహరి కారణంగానే వెళ్ళిపోయారని బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు
ఆరోపిస్తున్నాయి. వీరందరినీ కాదని కేసీఆర్ పిలిచి పెద్దపీట వేస్తే ఆయన బీఆర్ఎస్ను కాదని ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును చూసుకొని తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం పార్టీ మారడం సమంజసం కాదు అంటూ ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఆయన పైన తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ మీడియా సమావేశం పెట్టి ఆయన పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కడియం శ్రీహరి వైఖరిని తప్పుపడుతున్నారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాధాన్యతనిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పిలిచి ఆయనకు చాలా క్రియాశీలకమైన పాత్రను పోషించమని చెప్పింది. కానీ కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ని ఆదుకోవాల్సిన నాయకుడే సీనియర్ నాయకుడై ఉండి ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, కేసీఆర్ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేశారు. కానీ అంతటి సీనియర్ నాయకుడు తన రాజకీయ అవసరాల కోసం పార్టీ మారడం ఏంటనే ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కుపెడుతుంది. మరి ఆ ప్రశ్నకు కడియం శ్రీహరి ఏం సమాధానం చెప్తాడు ఏంటనే చూడాల్సింది. అయితే సుధాకర్, ఇందాక కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, ఎంతమంది నాయకులు పార్టీ మారినా మాకు పోయేదేమీ లేదు, కొత్త రక్తం కొత్త నాయకుల్ని మేము తెచ్చుకుంటాము, పార్టీ ఇంకా బలోపేతంగా ముందుకు వెళ్తాము అని కూడా అన్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? చాలా క్లిష్టమైన సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారని చెప్పొచ్చు. ఈ సందర్భంలో కేటీఆర్ ట్వీట్ అనేది బీఆర్ఎస్ శ్రేణులకు ఎంతో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, ఎంతో కొంత విశ్వాసాన్ని నింపుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వరుసగా నేతలందరూ వెళ్ళిపోతున్నారు, వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వరుసగా విచారణలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, వరుసగా నేతలు వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో పార్టీ మనుగడ అదేవిధంగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందా అనే ఒక ప్రశ్న తలెత్తుతున్న ఈ సమయంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ఎంతో కొంత ప్రభావం అయితే చూపుతుందని చెప్పొచ్చు. ఎంతో కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని మనం భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ సంక్షోభంలో పోవడం ఇదే మొదటిసారి కాదు. కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత అప్పుడు సీనియర్ నాయకునిగా ఎంపీగా ఉన్న ఆలయ నరేంద్ర పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు సీనియర్ నాయకునిగా ఉన్న విజయశాంతి పార్టీని విడిచి వెళ్ళిపోయింది. అప్పట్లో 5 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జగ్గారెడ్డి, దుగ్గ్యాల శ్రీనివాసరావు, మాందాడి సత్యనారాయణరావు, సారారాణి ఇలాంటి ఎమ్మెల్యేలు అప్పుడు కేసీఆర్ను కాదని ఉన్న 12 మంది ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్తో వెళ్ళిపోయారు. అప్పుడు కూడా పార్టీని కాపాడుకున్నాం, ఇప్పుడు కూడా పార్టీని కాపాడుకుంటామనే ఒక ఆత్మవిశ్వాసాన్ని అయితే కేటీఆర్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఎంతవరకు క్యాడర్ రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు క్యాడర్ ధైర్యంగా ఉంటారు, క్యాడర్ని పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా, క్యాడర్ అంతా కలిసి పార్టీని కాపాడుకుంటారా లేదా. ఈ సందర్భంలోనైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభంలోకి పోతుంది. వరుసగా వలసలు జరుగుతున్నాయి. ఆ వలసలు కూడా సిట్టింగ్ ఎంపీలు పోతున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోతున్నారు, ముఖ్యమైన నాయకులు పోతున్నారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పోతున్నారు. క్షేత్రస్థాయిలోనైతే ఇక చెప్పనవసరం లేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు 10ల సంఖ్యలో పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ తిరిగి మళ్ళీ పార్టీని ఎలా కాపాడుకుంటారు, తిరిగి ఆయన పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి పార్టీని కాపాడుకుంటారా లేదా అనేదైతే ఇప్పుడు 1000 మిలియన్ల ప్రశ్నగా మనం ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్స్ ఫర్